ఇన్ డీటెయిల్ లాస్ట్ వీడియో చెప్పినట్టు ఎంఎల్ఆప్స్ పైప్లైన్స్ అండ్ ర్యాగ్ పైప్లైన్స్ అండ్ రియల్ టైమ్ సినారియోస్ ఆఫ్ ఏఐ. సో ఇవన్నీ నేర్చుకునే ముందు అసలు బేసిక్స్ అసలు ఏఐ అంటే ఏంటి అండ్ బేసిక్ టెర్మినాలజీ ఆఫ్ ఏఐ. సో ఇదంతా ఫస్ట్ డేలో నేర్చుకుందాం. ఓకే, సో లెట్ స్టార్ట్ ద సెషన్. ఇన్ జనరల్ మనం హోమ్ నుంచి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు గూగుల్ మ్యాప్ని నీ కార్లో కానీ బైక్లో కానీ యూజ్ చేస్తావు. సో ఫర్ ఎగ్జాంపుల్ నాగోల్ నుంచి హైటెక్ సిటీని వెళ్ళాలి. సో వెళ్ళేటప్పుడు ఏం చెప్తుంది, అది ఒక 3 రూట్స్ చూపిస్తుంది. సో ఏంటది, లైక్ వయా సికింద్రాబాద్ అని, వయా ఎల్బీ నగర్ అని, లేకపోతే వయా అవుటర్ రింగ్ రోడ్ అని. సో ఇలాగ డిఫరెంట్ టైప్ ఆఫ్ రూట్స్ని అది నీకు చూజ్ చేస్తుంది. సో బై డిఫాల్ట్గా అదేం చేస్తుంది అంటే అదే ఒక రూట్ని సెలెక్ట్ చేసి ఇచ్చేస్తుంది నీకు. సో ఎందుకంటే ఆ రూట్లో ఫ్యూయల్ తక్కువ అవుతుంది, టోల్స్ ఉండవు, అండ్ అది ఒక సజెషన్ ఇస్తుంది అనమాట. లేదు ఆ రోజు ఏదైనా సమ్ కైండ్ ఆఫ్ పొలిటికల్ మీటింగ్స్ ఏమైనా ఉన్నాయనుకో, సమ్ అదర్ రూట్ నావిగేట్ చేస్తుంది. సో కంప్లీట్గా సిటీలో కంప్లీట్గా ట్రాఫిక్ ఉందనుకో, సో అది బెస్ట్ రూట్ అవుటర్ రింగ్ రోడ్ మీద నుంచి వెళ్తే కొంచెం టోల్స్ అవుతాయి కానీ టైం అనేది తక్కువ అవుతుందని చెప్తుంది. సో గూగుల్ మ్యాప్స్ అనేది మనం డైలీ లైఫ్లో జర్నీ పర్పస్ మీద డిఫరెంట్ సినారియోస్లో యూజ్ చేస్తాం. అలానే యూట్యూబ్. సో యూట్యూబ్లో నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 10 AM ఒక పాడ్కాస్ట్ వీడియో చూసావు. ఓకే, సో నెక్స్ట్ డే ఇమీడియట్గా అదే ఛానల్లో ఇంకొక వీడియో రికమెండ్ చేస్తుంది. ఓకే, సో అలానే అమెజాన్లో ఒక ప్రోడక్ట్ని నువ్వు సెర్చ్ చేసావు, దాని రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఇమీడియట్గా నీకు కనిపిస్తాయి. ఓకే, సో అలానే జీమెయిల్, చాట్‌జీపీటీ ఇవన్నీ మనం డైలీ లైఫ్లో యూజ్ చేస్తాం. సో ఈ అన్నిట్లో ఏ అనేది ఉన్నదనమాట. సో ఏ ఈజ్ ఆల్రెడీ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ లైఫ్, రైట్? ఓకే, ఏ ఈజ్ నాట్ ఎ ఫ్యూచర్ టెక్నాలజీ. A is already being used by millions of people by every day with the help of these examples. Okay, you are student, software engineer, tester, DevOps engineer, manager, business owner, or teacher, or even a doctor. A is required or essential skill, right? So those who learn AI, they are going to be performing work faster. That's why we are starting with fundamentals. What is AI? So AI is one type of machine, or it is a computer, and it is going to be performing some task, right? So how to performing the task? By using human intelligence. How it will be? Example, మీరు గూగుల్ మ్యాప్స్ యూజ్ చేస్తున్నారు అనుకోండి. మీరు గూగుల్ మ్యాప్ యూజ్ చేసుకొని సోర్స్ నుంచి టార్గెట్ వరకు ట్రావెల్ చేస్తున్నారు. సో ఇలా ట్రావెల్ చేసినప్పుడు డ్యూరింగ్ మిడిల్ ఆఫ్ ద వేలో ఏదో సమ్ రోడ్ బాగాలేదనుకోండి, దాన్ని ఏం చేస్తారు, రిపోర్ట్ చేస్తారు. ఆర్ సమ్ యాక్సిడెంట్ అయిందనుకోండి, ఏం చేస్తారు, రిపోర్ట్ చేస్తారు. సో ఈ రిపోర్ట్ చేసింది ఏమవుతుందంటే నెక్స్ట్ ప్యాసింజర్కి ఆ ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్ ఉంటుంది. సో దీన్ని ఏమంటామంటే, ఎవరైతే గూగుల్ మ్యాప్స్ని యూజ్ చేస్తున్నారో అది ఆల్రెడీ హ్యూమన్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకొని మీకు ప్రాపర్గా డైరెక్ట్ చేస్తుంది. సో దేనికి డైరెక్ట్ చేస్తుంది, సోర్స్ నుంచి టార్గెట్ వరకు. అంటే మీ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళేటప్పుడు డ్యూరింగ్ జర్నీ టైంలో అది మీకు హెల్ప్ చేస్తుంది. సో దీన్ని మనం ఏమంటాం, ఏఐ డెఫినేషన్ అంటాం. ఓకే, సో వాట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంటే దిస్ ఇస్ ద డెఫినేషన్ అనమాట, రైట్? ఓకే, సో హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, లెర్నింగ్. మనం చిన్నప్పటి నుంచి చాలా విషయాలు నేర్చుకుంటాం. సో అలానే ఏఐ కూడా నేర్చుకుంటుంది అనమాట. ప్రాబ్లమ్ సాల్వింగ్. సో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం, డెసిషన్స్ తీసుకుంటాం, డిఫరెంట్ లాంగ్వేజెస్ని అర్థం చేసుకుంటాం, ప్యాటర్న్స్ రికగ్నైజ్ చేస్తాం. ప్యాటర్న్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నీ ఫేస్ని నువ్వు రికగ్నైజ్ చేసావు అనుకో, సో నెక్స్ట్ టైం నువ్వు ఫేస్ని నీ ఫోన్లో అన్లాక్ చేసినప్పుడు కానీ, సిస్టమ్ని అన్లాక్ చేసినప్పుడు కానీ, నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ స్పెట్స్ పెట్టుకున్నావు, ఓకే, లైక్ ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నావు. సో నెక్స్ట్ టైం అది ఈజీగా అర్థం చేసుకుంటావు. సో దీన్ని ఏమంటాం అంటే ప్యాటర్న్స్ అంటాం, రైట్? ఓకే, సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఏఐ అనమాట. చాట్‌జీపీటీ, యూట్యూబ్ రికమెండేషన్, ఓకే, సిరి వాయిస్ అసిస్టెంట్స్, అలెక్సా, ఇవన్నీ ప్యాటర్న్స్ యూజ్ చేసుకుని ఏఐ అనేది వర్క్ అవుతుంది అనమాట, రైట్? సో బేసికల్గా ఏఐ అనేది 3 టైప్స్ కింద క్లాసిఫికేషన్ అవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ ఏంటంటే నారో ఏఐ. సో ఈ నారో ఏఐని ఏమంటామంటే వీక్ ఏఐ అని కూడా అంటాం. ఓకే, సో అంటే ఏంటి, ఓన్లీ వన్ స్పెసిఫిక్ టాస్క్ మాత్రం ఇది పర్ఫామ్ చేస్తుంది. ఓకే, సో అన్రిలేటెడ్ టాస్క్ని పర్ఫామ్ చేయదన్నమాట. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ తీసుకున్నాం అనుకోండి, ఏం చేస్తుంది, బెస్ట్ రూట్ని సజెస్ట్ చేస్తుంది. స్పాటిఫై తీసుకున్నాం అనుకోండి, స్పాటిఫై ఏం చేస్తుంది, లైక్ సాంగ్స్ని రికమెండ్ చేస్తుంది. యూట్యూబ్ వీడియోస్ని సజెస్ట్ చేస్తుంది. జీమెయిల్ ఫిల్టర్స్ని స్పామ్ చేస్తుంది, రైట్? ఓకే, సో అలానే చాట్‌జీపీటీ నువ్వు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేస్తుంది. ఓకే, సో ఫేస్ అన్లాక్ యాప్ ఏం చేస్తుంది, ఎవరి ఫేస్ని రికగ్నైజ్ చేసి అన్లాక్ చేస్తుంది. సో ఈ సిస్టమ్ ఈజ్ బిల్ట్ ఫర్ ద పర్టికులర్ పర్పస్ అనమాట, పర్టికులర్ పర్పస్. Okay, so even ChatGPT feels very intelligent, but it's still considered as a narrow AI because it does not possess general human intelligence. This type of AI we use today, that is called narrow AI. So now let us talk about the second term is called AGI. So AGI stands for Artificial General Intelligence. So imagine నువ్వు ఏవైతే వర్క్స్ చేస్తున్నావో ఆ వర్క్స్ అన్ని ఏఐ చేసిందనుకో, దాన్ని ఏమంటాం అంటే ఏజిఐ అంటాం. ఏ దట్ కెన్ డూ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ హ్యూమన్ కెన్ డూ, దట్ ఈస్ కాల్డ్ ఏజిఐ.
ఓకే, సో ఒక కొత్త సబ్జెక్ట్ని నేర్చుకోవడం, లేకపోతే ఎమోషన్స్ని అర్థం చేసుకోవడం, అండ్ సిచ్యువేషన్స్ని అర్థం చేసుకోవడం, సిచ్యువేషన్స్ని అడాప్ట్ అవ్వడం. ఓకే, సో ఇవన్నిటిని చేసేది ఏంటంటే ఏజీఐ అనమాట. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రోబో సినిమాలో రజనీకాంత్ లాగా. ఓకే, బట్ స్టిల్ ఇట్ ఈస్ థియరిటికల్ అనమాట. ఇంకా స్టిల్ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. మెనీ కంపెనీస్ లైక్ ఓపెన్ ఏఐ, గూగుల్ అండ్ అదర్ కంపెనీస్ దీని గురించి రీసెర్చ్ చేస్తున్నారు ఇంకా. ఓకే, నో వన్ నోస్ ఎగ్జాక్ట్లీ వెన్ ఏజీఐ విల్ బికమ్ రియాలిటీ. ఓకే, థర్డ్ వన్ ఏఎస్ఐ, ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్. సో ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే ఏజీఐ కన్నా పవర్ఫుల్, మోర్ పవర్ఫుల్ దాన్ ఏజీఐ. ఓకే, లైక్ ఏఎస్ఐ, లైక్ సూపర్ హ్యూమన్ అనమాట. సూపర్ హ్యూమన్ అంటే ఏంటి? ఇనీషియల్గా రోబో మూవీలోని స్టార్టింగ్ లెవెల్ రోబోని ఏజీ అనుకుంటే దాన్ని రెడ్ జిప్ పెడతారు చూసారా? రెడ్ జిప్ పెట్టిన తర్వాత దాన్ని డిఫరెంట్ రోబోస్ కింద క్రియేట్ చేసి డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్షన్ సీన్స్ అన్ని చేస్తుంది కదా, దాన్ని ఏమంటాం అంటే ఏఎస్ఐ అంటాం. ఓకే, సో జస్ట్ అర్థం కావడానికి చెప్తున్నాను. సో సంథింగ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ఏజీఐ ఈజ్ నథింగ్ బట్ ఏఎస్ఐ. ఓకే, సో హ్యూమన్ కన్నా ఎక్కువ క్యాపబిలిటీ ఉన్నదాన్ని ఏఎస్ఐ అంటాం అనమాట. ఓకే, సో లైక్ డిస్కవర్ న్యూ మెడిసిన్స్, ఓకే, సాల్వ్ కాంప్లెక్స్ సైంటిఫిక్ ప్రాబ్లమ్స్, డిజైన్ అడ్వాన్స్ టెక్నాలజీస్. ఓకే, సో ఇవన్నీ ఈ కేటగిరీ కింద వస్తాయి అనమాట. సో మేక్ డెసిషన్స్ ఫాస్టర్ దాన్ హ్యూమన్ ఎక్స్పెక్ట్. మనం చేయకముందే అవి డెసిషన్ తీసుకొని చేస్తుంటాయి అనమాట. ఓకే, సో దీన్ని ఏమంటాం అంటే ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అంటాం. ఓకే, సో ఏఎస్ఐ కూడా స్టిల్ థియరిటికల్. ఓకే, ఇట్ ఈస్ నాట్ బీయింగ్ అచీవ్డ్ యాక్చువల్లీ. దీన్ని కూడా లైక్ యూ కెన్ సీ డిఫరెంట్ ఫిక్షన్ మూవీస్లో మీరు చూసుంటారు, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ కరెంట్ లైఫ్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాం అంటే ఏ అనేది నారో ఏఐ, ఏజీఐ అండ్ ఏఎస్ఐ. బట్ టుడే వరల్డ్లో మనం ఏవైతే యూజ్ చేస్తున్నామో అదంతా నారో ఏఐ. ఓకే, అదొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. రైట్? ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ టైప్స్ ఆఫ్ ఏఐ. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకో, ఒక స్టూడెంట్ కంప్యూటర్ సైన్స్లో ఎక్స్పర్ట్ అయితే వాడిని ఏమంటాం అంటే నారో ఏఐ అంటాం. ఓకే, అదే స్టూడెంట్ ప్రతి సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ అయ్యాడు అనుకోండి, లైక్ మ్యాథ్స్, కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్, సో ప్రతి ఫిజిక్స్, దీంట్లో ప్రతి దాంట్లో ఎక్స్పర్ట్ అయితే దాన్ని ఏమంటాం? ఏజీఐ అంటాం. ఓకే, సో స్టూడెంట్ బెటర్ దాన్ టీచర్ అయ్యాడు అనుకోండి, సబ్జెక్ట్లో బెటర్ దాన్ టీచర్ అయితే దాన్ని ఏమంటాం అంటే ఏఎస్ఐ అంటాం. ఓకే, సో ఈజీగా అర్థం కావడానికి నేను ఇది మీకు కంపారిజన్ చెప్పాను, బట్ జస్ట్ తెలుసుకోండి, అర్థం చేసుకోండి అంతే. యా, లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ స్లైడ్. సో బేసికల్గా హిస్టరీ గురించి మనం కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ ఏం క్వశ్చన్స్ ఏం రావు కానీ, బట్ జర్నీ ఎలా ఉందనే విషయాన్ని ఇక్కడ మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఐని యూజ్ చేయాలి, హ్యూమన్స్ లాగా థింక్ చేస్తాయి అన్న విషయాన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే అలెన్ ట్యూరింగ్. సో ట్యూరింగ్ టెస్ట్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు 1950s. దాని తర్వాత 1956లో ఫస్ట్ టైం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టర్మ్ని డార్ట్మౌత్ కాన్ఫరెన్స్లోని ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఓకే, సో దెన్ 1960sలో ఏ ప్రోగ్రామ్స్ని డిజైన్ చేసి బేసికల్గా గేమ్స్ ఎలా ఆడాలి, ప్లేయర్స్తో గేమ్స్ ఎలా ఆడాలి అన్నది డిజైన్ చేశారనమాట. ఓకే, సో 1970sలో ఏ డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అయింది, ఎందుకంటే పర్ఫార్మెన్స్ అండ్ కాస్ట్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువ అయ్యాయి. సో అది డౌన్ ఎరా అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ 1980sలో బిజినెస్ ఇంటెలిజెన్స్, బిజినెస్ సిస్టమ్స్, తర్వాత ఇండస్ట్రీస్ డెసిషన్స్ని ఎలా తీసుకోవాలి అనే విషయం మీద రీసెర్చ్ చేశారు. అండ్ డెసిషన్ మేకింగ్ అనేది అక్కడ స్టార్ట్ అయింది. ఎక్స్పర్ట్ సిస్టమ్స్, మీరు కంప్యూటర్ బేసిక్స్ చదువుంటే ఎక్స్పర్ట్ సిస్టమ్ అనే క్వశ్చన్స్ అనేవి వస్తాయి అనమాట. ఓకే, సో 1990sలో ఏం జరిగిందంటే మిషన్ లెర్నింగ్ని న్యూరల్ నెట్వర్క్తో ఇంట్రడ్యూస్ చేసుకొని ఎలా డిజైన్ చేయాలి, ఏని ఎలా డిజైన్ చేయాలి, మొమెంటమ్ తీసుకొచ్చారనమాట. ఓకే, అండ్ గోయింగ్ ఫార్వర్డ్ 1997, సో ఇది ఒక బిగ్ మైల్ స్టోన్ అనమాట. ఓకే, సో ఎలాంటి మైల్ స్టోన్ అంటే ఒక రోబో డీప్ బ్లూ ఐబిఎంస్ డీప్ బ్లూ డిఫీటెడ్ చెస్ ఛాంపియన్ గ్యారీ అనమాట. ఇది ఒక ఐపీఎస్ బిట్ అనమాట. లైక్ మీరు ఏదైనా గ్రూప్స్కి కానీ లైక్ ఐపీఎస్ ఐఏఎస్ కానీ ప్రిపేర్ అయితే ఇది ఒక మంచి బిట్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ 2011. సో 2011లో ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ లాంగ్వేజెస్ని అర్థం చేసుకుని స్టార్ట్ చేసాయి. ఓకే, సో అది ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఇప్పుడు నువ్వు చాట్‌జీపీటీకి డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతావు కదా, బట్ 2011లో ఫస్ట్ టైం నేషనల్ లాంగ్వేజ్ ఎలా అర్థమవుతుంది అన్న విషయాన్ని తెలుసుకున్నారనమాట. అండ్ 2012లో డీప్ లెర్నింగ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, సో ఎంఎల్ని 90sలో ఇంట్రడ్యూస్ చేశారు, అండ్ వెరాజ్ డీప్ లెర్నింగ్ని 2012లో ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ 2016లో కూడా సిమిలర్లీ ఇంకొక రోబో ఆల్ఫాగో అనే రోబో ఏం చేసిందంటే లీని వరల్డ్ ఛాంపియన్ని డిఫీట్ చేసిందనమాట. ఓకే, సో లైక్ ఇది కూడా గుడ్ మొమెంటం. దాని తర్వాత 2022 అనేది బిగ్ ఎరా అనమాట. ఓకే, సో జనరేటివ్ ఏఐ ఎరా. సో హ్యూమన్స్
చాట్ జీపీటీతో ఇంటరాక్ట్ అయ్యారు అండ్ డిఫరెంట్ క్వశ్చన్స్ అడగడము ఇవన్నీ జరిగాయి అనమాట. సో 2022 ఈజ్ ద బిగ్గెస్ట్ ఎరా ఆఫ్ ఏఐ. నెక్స్ట్ 2024 తర్వాత ఎజెంటిక్ ఏ ఇంట్రడ్యూస్ అయింది. అట్ ది సేమ్ టైం ప్రజెంట్ క్వాంటమ్ ఏ యూజ్ చేస్తున్నారు, ఏజే యూజ్ చేస్తున్నారు, ఏఎస్ఐ యూజ్ గోయింగ్ ఫార్వర్డ్ అనమాట. ఇవన్నీ థియరిటికల్గా ప్రెజెంట్ ఉన్నాయి. ఓకే, సో ఆల్రెడీ ప్రీవియస్గా మాట్లాడేటట్టు టైప్స్ ఆఫ్ ఏఐలో థియరిటికల్గా ఇంప్లిమెంట్ అయ్యి గోయింగ్ ఫార్వర్డ్ రీసెర్చ్ చేసి దాన్ని రియల్ టైంలో ఇంప్లిమెంటేషన్ తీసుకొస్తారనమాట. ఓకే, దిస్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ ఏఐ. జనరేటివ్ ఏ అంటే ఏంటి? క్రియేట్ ద న్యూ కంటెంట్ అనమాట. సో ఎలాంటి కంటెంట్? ఎనీథింగ్, నువ్వు ఏదైనా ఇవ్వు, టెక్స్ట్ ఇవ్వు క్రియేట్ చేస్తుంది, ఈమెయిల్స్ ఇవ్వు క్రియేట్ చేస్తుంది, లేకపోతే లైక్ స్టోరీస్ ఇవ్వు రాస్తుంది, ఆర్టికల్స్ కూడా క్రియేట్ చేస్తుంది, కంప్యూటర్ కోడ్ ఇవ్వు అది కూడా జనరేట్ చేస్తుంది, ఇమేజెస్ ఇవ్వు ఇమేజెస్ని జనరేట్ చేస్తుంది, ఓకే వీడియోస్ ఇవ్వు వీడియోస్ని కూడా జనరేట్ చేస్తుంది, మ్యూజిక్ కానీ ప్రెజెంటేషన్స్, సో ఏదని ఇవ్వు, వాయిస్, బిజినెస్ రిపోర్ట్స్, ఎనీథింగ్. సో జనరేట్ ఏఐ కెన్ క్రియేట్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ like text, email, stories, articles, computer code, images, videos, music, anything. Okay, so instead of simply answering question, it is going to be producing some work anamata. Okay, for example, నువ్వు చాట్ జీపీటీ నువ్వు ఎలా యూజ్ చేస్తావు? ఓకే, చాట్ జీపీటీ నువ్వు ఎలా యూజ్ చేస్తావు? లైక్ సాఫ్ట్వేర్ డెవలపర్ అనుకో, కోడ్ని జనరేట్ చేయమంటావు. టెస్టర్ అనుకో, టెస్ట్ కేసెస్ని రాయమంటావు, లేదంటే ఆటోమేషన్ స్క్రిప్ట్ని రాయమంటావు. డెవాప్స్ ఇంజనీర్ అనుకో, ఏం చేస్తావు? టెరాఫార్మ్ టెంప్లెట్స్, డాకర్స్, కుబర్నెట్స్, దాని టెంప్లెట్స్ కోసం బేసికల్గా అడుగుతావు అనమాట. స్టూడెంట్ అయితే టెక్స్ట్ బుక్స్ గురించి అడుగుతావు. ఓకే, లైక్ యువర్ బిజినెస్ ఓనర్ అనుకో, ఏం చేస్తావు? బిజినెస్ ఓనర్ అయితే ఈమెయిల్స్ రాయమంటావు, మార్కెటింగ్ కంటెంట్ గురించి అడుగుతావు. సో ఇవన్నీ ఎవరు చేస్తారు? ఓకే, సో ఇవన్నీ చాట్ జీపీటీ చేస్తుంది. అందుకే ఎంటైర్ ఇండస్ట్రీ గాట్ చేంజ్డ్ అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద వే జనరేటివ్ ఏఐ ట్రాన్స్ఫార్మింగ్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఇండస్ట్రీ, లైక్ development, testing, DevOps, students, education, business owners, like digital industry, wherever you go, generative AI is available. Okay, I hope you understand what is generative AI. So sometimes నీకు ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతానమాట, ట్రెడిషనల్ ఏఐ వర్సెస్ జనరేటివ్ ఏఐ అంటే ఏంటి, డిఫరెన్స్ ఏంటి? సో ట్రెడిషనల్ ఏఐ ఏం చేస్తుంది అంటే జస్ట్ ప్రిడిక్ట్ చేస్తుంది. ఓకే, జనరేటివ్ ఏఐ ఏం చేస్తుంది? కంటెంట్ని క్రియేట్ చేస్తుంది. ఇందాక ప్రీవియస్ స్లైడ్లో చెప్పినట్టు యూట్యూబ్ ఏం చేసింది? ఉన్న కంటెంట్ని నీకు చూపిస్తుంది, కానీ కొత్త వీడియోని అది క్రియేట్ చేయలేదు. బట్ జనరేటివ్ ఏం చేస్తుంది? కొత్త కంటెంట్ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇచ్చిన ఇన్పుట్తో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న డేటాని యూజ్ చేసుకొని డిఫరెంట్ ప్యాటర్న్స్ని అర్థం చేసుకొని కంటెంట్ని క్రియేట్ చేస్తుంది. బట్ వేరే ట్రెడిషనల్ ఏం చేస్తుంది? ఇన్పుట్ తీసుకుంటుంది, అనలైజ్ చేస్తుంది, ప్రిడిక్ట్ చేస్తుంది. జనరేటివ్ ఏం చేస్తుంది అంటే నువ్వు ఇచ్చిన ఇన్పుట్ తీసుకొని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటాతో డిఫరెంట్ ప్యాటర్న్స్ని ఫామ్ చేసుకొని కంటెంట్ని క్రియేట్ చేస్తుంది. సో వేరే ట్రెడిషనల్ ఏం చేస్తుంది అంటే నువ్వు ఇచ్చిన ఇన్పుట్ని జస్ట్ బేసికల్గా అనలైజ్ చేసి ప్రెడిక్ట్ చేస్తుంది అంతే. ఓకే, సో ఈ డిఫరెన్స్ ఒకసారి చూసుకోండి. లైక్ స్పామ్ డిటెక్షన్, ఫ్రాడ్ డిటెక్షన్, recommendation from YouTube, Netflix or Amazon, these all are comes under the traditional AI. So whereas generative AI, email generation, image generation, code generation, music generation. Okay, so all examples we already discussed in the previous slide. Okay, so this is the information between traditional AI and generative AI. So interview point of view just ఒకసారి చూసుకోండి. ఓకే, సో జనరేటివ్ AI అనేది ఎలా వర్క్ చేస్తుంది అనే ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ చాలా క్లియర్గా ఉంది. బట్ ఇన్పుట్, ట్రైనింగ్, లెర్నింగ్, ప్రాంప్టింగ్, జనరేషన్, అవుట్పుట్ ఇవన్నీ మనం గోయింగ్ ఫార్వర్డ్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇప్పటికైతే స్లైడ్ జస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి రిక్వైర్డ్ ఉంటే. బట్ గోయింగ్ ఫార్వర్డ్ దీని గురించి చాలా డీటెయిల్గా మనం మాట్లాడదాం. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే LLM అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ టర్మ్, వాట్ ఈస్ LLM? ఓకే, సో LLM మీన్స్ L stands for large, అగైన్ వన్ మోర్ L stands for language and M stands for model. ఓకే, సో let us break down very clearly. Okay, so large language model. Okay, so large means what? There is a lot of massive, very big data. Okay, in the form of books, articles, websites, documentations, programming code. These all the things comes under the trained anonymous large amount of information anamata. Okay, so language, what do you mean by language? Like understanding and generating like a human language. Okay, like text anamata. At the same time, model means it is a mathematical system. It is a mathematical system learning the patterns and relationships. Okay, so a model is trained AI system that has learned patterns from all the data, right? Okay, so that is called large language model, and it is going to be learning the patterns and generating the output. Okay, so finding the patterns of word, sentence, and context and training, everything is comes under the large language model. So basic analogy ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నువ్వు కార్ తీసుకుంటే కార్ అనేది నీ చాట్ జీపీటీ అనుకో, దానికి ఇంజిన్ ఏంటి? LLM అనమాట. ఓకే, సో బేస్డ్ ఆన్ నువ్వు సింగిల్ డ్రైవ్ చేస్తే ఒకలా డ్రైవ్ చేస్తుంది, లైక్ హిల్ స్టేషన్లోకి వెళ్తే ఒకలా డ్రైవ్ చేస్తుంది. ఓకే, అండ్ దానికి అడా సిస్టమ్ ఉందనుకోండి ఇంకోలా డ్రైవ్ చేస్తుంది. సో
యూ ఆర్ గోయింగ్ టు గివ్ ద డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట. ఓకే, లగేజ్ ఉంటే ద పర్ఫార్మెన్స్ అనేది డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది, రైట్? సో బేస్డ్ ఆన్ ద డ్రైవింగ్ అనమాట. ఓకే, సో ఇది ఏ అనమాట. ఓకే, యూ ఆర్ గోయింగ్ టు గివ్ ద ఇన్పుట్, దట్ ఇన్పుట్ ఈస్ నథింగ్ బట్ యువర్ జర్నీ అనమాట. ఓకే, సో బేసికలీ LLMs like ChatGPT using different LLMs like engine, ChatGPT engine, Claude engine, Gemini engine. Okay, so you can see in the screenshot different LLM models of ChatGPT. Okay, right? So LLM is AI model. LLM is like AI model and trained on massive amount of language data to understand and generating the human like a text. Got it? LLM గురించి క్లియర్గా చెప్పాలంటే ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఓకే, స్టూడెంట్ ఏం చేశాడంటే లాట్ ఆఫ్ బుక్స్ చదివాడు. ఓకే, సో లాట్ ఆఫ్ బుక్స్ చదివి ఇంటర్వ్యూకి కానీ ఎగ్జామ్ కానీ వెళ్ళాడు. వాడు ఏం చేస్తాడు, బుక్లో ఉన్నది ఉన్నట్టు అని ఏం చెప్పడు. వాడికి ఏదైతే అర్థమైందో దాన్ని వాడు డెలివరబుల్ చేస్తాడు. సో ఎలా డెలివర్ చేస్తాడు, అడిగిన క్వశ్చన్ బట్టి, లేకపోతే ఇంటర్వ్యూర్ డిఫరెంట్ టెక్నికల్ టర్మ్స్ని బట్టి అండ్ కాంటాక్ట్స్ని బేస్ చేసుకొని వాడు డిఫరెంట్గా ఆన్సర్ చేస్తాడు అనమాట. సో దీన్ని ఏమంటాం అంటే స్టూడెంట్ అనేవాడు ఇక్కడ LLM మోడల్ అనమాట, రైట్? ఓకే, సో సిమిలర్ వే ఇక్కడ ఏం చేస్తుందంటే LLM మోడల్ ప్యాటర్న్స్ని అండర్స్టాండ్ చేసుకొని, కాన్సెప్ట్ని అండర్స్టాండింగ్ చేసుకొని, రిలేషన్స్ని అండర్స్టాండ్ చేసుకొని అండ్ న్యూ వర్డ్స్ని జనరేట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ జనరేటింగ్ ద న్యూ రెస్పాన్స్ బేస్డ్ ఆన్ ద ప్యాటర్న్స్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ LLM వెరీ క్లియర్లీ. సో అసలు ఏజెంటిక్ AI అంటే ఏంటి, దాని గురించి సింపుల్గా చెప్పాలంటే, మీ ఇంట్లో కార్ డ్రైవర్ ఉన్నాడు అనుకోండి, వాడొక ఏజెంట్. మీ ఇంట్లో చెఫ్ ఉన్నాడు అనుకోండి, వాడొక ఏజెంట్. మీ ఇంట్లో మేడ్ ఉందనుకోండి, తనొక ఏజెంట్. సో వీళ్ళందరూ ఏం చేస్తారు, మీ ఇంట్లో వర్క్ని ఆన్ టైంకి ఫినిష్ చేస్తారు. ఏంటి గోల్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ కార్ డ్రైవర్ ఏం చేస్తాడు, మిమ్మల్ని ఆఫీస్ని తీసుకెళ్తాడు, లేకపోతే మీకున్న అపాయింట్మెంట్ బేస్ చేసుకొని వాడు ఆబ్జెక్ట్ని ఫుల్ఫిల్ చేసుకుంటాడు. సో చెఫ్ ఏం చేస్తాడు, వంట చేస్తాడు. కిచెన్లోకి వెళ్ళి నువ్వు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ బేస్ చేసుకొని వాడు వంట చేస్తాడు. ఓకే, మేడ్ ఏం చేస్తుంది, ఒక టైంకి వచ్చి కిచెన్ని క్లీన్ చేస్తుంది, లేకపోతే హౌస్ని క్లీన్ చేస్తుంది. ఇవన్నీ ఎవరికి, నీ హౌస్కి సంబంధించిన యాక్టివిటీస్ అనమాట. సో ఈ ఆల్ ఏజెంట్స్ని కలిపితే ఏమంటారంటే మల్టీ ఏజెంటింగ్ అంటారు, లేకపోతే సింగిల్ ఏజెంట్ కలిపితే దాన్ని సింగిల్ ఏజెంట్ అంటారు. ఓకే, సో దీనికి సంబంధించి నేను ఆల్రెడీ ఒక వీడియోని పోస్ట్ చేశాను. సో దాని గురించి ఇంకా ఏజెంట్కి ఏ అంటే ఏంటి, దాని గురించి ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే దాని గురించి ఒకసారి చెక్ చేయండి. కార్డ్లో పెడతాను. యా, సో రియల్ టైమ్ ఇంటర్వ్యూలోని బేసికల్గా క్వశ్చన్ అడుగుతారు. ఏంటంటే జెనై అంటే ఏంటి, ఏజెంటిక్ ఏ అంటే ఏంటి అని క్వశ్చన్ అడుగుతారు అనమాట. సో ఈ క్వశ్చన్ నువ్వు అర్థం చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు గోవాకి వెళ్తున్నావు, 3 days గోవా ట్రిప్కి వెళ్తున్నావు. సో ఇప్పుడు జెనై క్వశ్చన్ అడిగితే ఏం చేస్తుంది అంటే అక్కడ ఉన్న ప్లేసెస్ని సజెస్ట్ చేస్తుంది. అది నువ్వు ఏజెంటిక్ ఏకి క్వశ్చన్ అడిగా అనుకో, నేను ఒక 30,000లో గోవాకి వెళ్తున్నాను, నాకు 3 days సంబంధించి ప్లాన్ ఇస్తే అది ఏం చేస్తుంది అంటే ఫ్లైట్ని సెర్చ్ చేస్తుంది, టికెట్ ప్రైజెస్ని కంపేర్ చేస్తుంది, హోటల్స్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. ఓకే, ఎలా ట్రావెల్ ప్లాన్ చేయాలో చెప్తుంది. ఓకే, టోటల్ ఎక్స్పెన్సెస్ ఇస్తుంది. ఓకే, సో రెస్టారెంట్స్ని సజెస్ట్ చేస్తుంది. సో నీ ట్రిప్ని క్యాలెండర్కి యాడ్ చేస్తుంది. ఓకే, సో ఈమెయిల్ డ్రాఫ్ట్ కూడా కావాలంటే చేయమంటే డ్రాఫ్టింగ్ కూడా చేస్తుంది అనమాట. సో ఇప్పుడు చూడండి ఏది బెస్ట్ మీకు. జనరేటివ్ AI అనేది జస్ట్ ఒక ప్లేస్, గోవాలో ఉన్న ప్లేసెస్ చెప్తుంది, బట్ ఏజెంటిక్ AI అనేది కంప్లీట్ A to Z నువ్వు ఏం చేయాలనే ఇన్ఫర్మేషన్ చెప్తుంది అనమాట. సో అందుకే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ప్రెజెంట్ ఏజెంటిక్ AI యూజ్ చేస్తున్నారు. గోయింగ్ ఫార్వర్డ్ ఎలాగా ఏజెంట్స్ బిల్డ్ చేయాలి అనేది మనం డీటెయిల్గా నేర్చుకుందాం. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ very basic terms of this video, like yeah, Bobby, I hope you understand this first tutorial, like what is AI and types of AI, history of AI and what is Gen AI, what is LLM, what is agentic AI. These are the basic key terms of today day 1 session. Okay, so in day 2 let us go for the day 2, and before that you have to make sure on every term is more clear. Okay, so I'm going to give some info. Yeah, just practice. Okay, thank you very much for watching this video, and ఈ కంటెంట్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి. అట్ ద సేమ్ టైం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ దాట్. ఓకే, నాకు మంచి పుష్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హే రామ్, థ్యాంక్స్ ఫర్ డే 1 ఇన్ఫర్మేషన్. సో డే 1 ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాత నాకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఒక క్లారిటీ వచ్చింది. ఏంటంటే అసలు AI అంటే ఏంటి, వాట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెకండ్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ AI. నేను AI అంటే ఏదో ఒకటే అనుకున్నాను, బట్ నువ్వు 3 మోడల్స్ ఏదో నారో AI అని, AGI అని, ASI అని ఏవో చెప్పావు. యా, ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. అండ్ అది కాకుండా హిస్టరీ 1956లోనే ఏ టర్మ్ వచ్చిందని కూడా చెప్పావు. యా, ఇది కూడా ఒక కొత్త పాయింట్. అండ్ అలానే LLM మోడల్ ఇదే ఫస్ట్ టైం నేను విన్నాను, బట్ LLM కార్కి ఇంజిన్ ఎలాగో ChatGPTకి LLM ఎలా అని ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది. అండ్ ఫాలోడ్ బై Gen AI, ఏజెంటిక్ AI డిఫరెన్స్ తెలిసింది. Gen AI అంటే ఏంటి, లైక్ న్యూ కంటెంట్ని క్రియేట్ చేయడం. ఏజెంటిక్ AI అంటే ఏజెంట్స్ని క్రియేట్ చేయడం అని ఒక క్లారిటీ వచ్చింది. యా, సో డే 1లో అయితే నాకు నువ్వు చెప్పిన టర్మ్స్ అయితే క్లియర్గా అర్థమయ్యేవి. దానికి సంబంధించిన ఎక్సర్సైజెస్ కానీ, క్విజ్ కానీ కామెంట్లో కానీ ఇంకెక్కడైనా పోస్ట్ చేస్తే లెట్ మీ నో, ఐ విల్ ప్రాక్టీస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డే 1 కంటెంట్.